హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మీ దేవి అంటే ఆ నెల్లూరు స్పెషల్ టమోటా రసం చూపిస్తుంది. దానికి 5 టమోటాలు తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలండి. టమోటాస్ని మెత్తగా కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఇదిగో ఇలాగ ఉడకాలి. ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత టమోటాలు మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఈ టమోటా రసము చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు స్పెషల్ వంటల్లో ఇది కూడా ఫేమస్ అండి. టమాటా రసం చాలా బాగుంటుంది. ఈ టమాటాలన్నీ మెత్తగా ఇది స్మాష్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకొని పైన తొక్కు, టమాటా పైన పొక్కు అది ఉంటుంది కదా, అది మొత్తం తీసేయాలి. తీసేసి రసంని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రసానికి తాలింపు పెడుతున్నాను. ఈ రసం పౌడర్ కోసం నేను ముందే చేసి పెట్టుకున్నానండి. ధనియాలు కొంచెం, కందిపప్పు కొంచెం, ఇంకా మిరియాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి తెల్లవాయలు వాటికి తగినంత తెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసి పెట్టుకోవాలి పౌడరు. అది మా ఇంట్లో చిన్న పాప ఉందని చెప్పి నేను ఎప్పుడూ రెడీగా చేసి పెట్టుకుంటుంటాను. వారంకి 10 రోజులకు ఒకసారి అలా రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు. అయితే ఈ టమోటాలను బాగా స్మాష్ చేసిన తర్వాత ఇలా తేరబోస్తున్నానండి. తేరబోస్తే నలకలు అవి రాకుండా ఉంటాయని, టమోటా తొలకలు అవి రాకుండా నీట్గా ఉంటుందని ఇలా తేరబోస్తున్నాను. ఇంకా మొత్తం బాగా పిసికేసి గ్రేవీ అంతా దిగిందాక, టమాటా గుజ్జులో మొత్తం దిగిందాక కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి రెడీగా. నెక్స్ట్ తాలింపుకి బాండలు పెట్టుకొని బాండట్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, తెల్లుల్లిపాయి, జీలకర్ర, ఆయిల్ కాగిన తర్వాత వేయండి ఇవి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. తాలింపు గింజలన్నీ వేసేసుకున్నానండి. కరివేపాకు మాత్రం మంచి ఫ్రెష్గా పచ్చి కరివేపాకు వేసుకోండి. ఆ స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, అంతా కాగిపోయింది. కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమోటా రసం ఎత్తి తాలింపులో వేసాను. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిని మళ్ళీ బాగా ఒకసారి కలపాలండి. అది కూడా ఒక టిప్పు రసానికి. మనము తాలింపు వేసుకున్న తర్వాత చేత్తో ఆ ఎండుమిర్చి, తెల్లుల్లిపాయలు అన్నీ అలాగ నలిపితే అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వంట చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. అవి తెలియక ఏదో మనం చేసామా అయిపోయిందా అని అక్కడ పెట్టేస్తుంటారు కొంతమంది. అలా కాకుండా టేస్టీగా మీ దేవి ఆంటీ చెప్పినట్టు చేసుకోండి. ఇప్పుడు ఆ రసం తెరలే వరకు మీడియం మంట మీద చూడండి, రసం తెరలుతున్నాయి. ఇలా వచ్చేంత వరకు మీడియం మంట మీద తెరలనివ్వాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా రసం పౌడర్ అని, ఆ పౌడర్ 2 స్పూన్లు వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇలా పొంగుతూ ఉన్నప్పుడే దించేయాలండి. ఎక్కువ తెరలనియకూడదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇలా పొంగు వచ్చి అట్లా తెరలినప్పుడే ఆపేసేయాలి గ్యాసు. ఇలా చేసుకుంటే చాలా